హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫరస్. నేను మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు మనము తెలంగాణ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇవే కాకుండా ఆల్ ఇండియా ఎగ్జామ్స్ అంటే బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, ఆర్బీఐ ఎగ్జామ్స్ కానీ, ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా కరెంట్ అఫైర్స్లో చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం మరియు బ్రిటిష్ కౌన్సిల్ మధ్య జరిగిన ఒక ఒప్పందం గురించి తెలుసుకుందాం. ఈ బ్రిటిష్ కౌన్సిల్ అనేది ఏంటి అంటే, ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ అంతర్జాతీయ సంస్థ దేని గురించి పనిచేస్తుంది అంటే, టు ఎక్స్పాండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ఈ కౌన్సిల్ అనేది పనిచేస్తుంది అన్నమాట. అయితే తెలంగాణ ప్రభుత్వం మరియు బ్రిటిష్ కౌన్సిల్, ఇంగ్లాండ్కి సంబంధించిన అంతర్జాతీయ సంస్థ అయిన బ్రిటిష్ కౌన్సిల్, వీటన్నిటి మధ్య జరిగిన ఒప్పందం ఏంటి అంటే, తెలంగాణ యువతకు విద్యారంగంలో విశ్వవ్యాప్త అవకాశాలను కల్పించడం కోసం కృషి చేస్తాయి అన్నమాట రెండు కలిసి. అయితే ఈ ఎంఓయు అంటే ఏంటి? అవగాహన ఒప్పందం. ఈ అవగాహన ఒప్పందం ఇదివరకు ఆల్రెడీ ఉందన్నమాట. దీన్ని మరొక 3 సంవత్సరాల పాటు పొడిగిస్తున్నారన్నమాట. అయితే ఈ ఒప్పందం ఏ విషయాల్లో పొడిగిస్తున్నారు? ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ అండ్ ఆర్ట్స్. ఈ భాగస్వామ్యంలో భాగంగా తెలంగాణ మరియు యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, అక్కడ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల మధ్య సమన్వయం, అంటే మన తెలంగాణలోని యూనివర్సిటీస్ కానీ, పరిశోధనా సంస్థలు కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, మరియు యూకేలోని సంస్థలు, వీటి మధ్య ఒక సమన్వయం కోసం కృషి చేస్తాయి అన్నమాట. దీనికోసం బ్రిటిష్ కౌన్సిల్ ఒక రిచ్ అనే ఒక సంస్థతో కూడా అగ్రిమెంట్ చేసుకుంది. ఈ రిచ్ అనేది ఏంటి అంటే, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. రిచ్ ఫుల్ ఫామ్ వచ్చేసి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. ఇది మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. అయితే ఈ సంస్థతో ఇప్పుడు మీకు చెప్పినట్టు నేను టు ఇంజనీర్ న్యూ పార్ట్నర్షిప్స్ బిట్వీన్ యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ ఇన్ యూకే అండ్ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి మనము మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ప్రాజెక్ట్ ఏంటి అంటే, డ్రోన్స్కి సంబంధించింది అనమాట. మీకు డ్రోన్స్ అంటే తెలిసే ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే, మనకి మెడిసిన్స్ కానీ, వ్యాక్సినేషన్స్ని కానీ మారుమూల ప్రదేశాలకి చేరవేయటం కోసం డ్రోన్స్ని వాడబోతున్నారనమాట. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలోని వికారాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది ఎవరు అంటే, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్, అంటే పౌర విమానయాన మంత్రి, అక్కడ పడట్లేదు, పౌర విమానయాన శాఖ మంత్రి మిస్టర్ జ్యోతిరాదిత్య అనే అతను తెలంగాణలోని వికారాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ప్రాజెక్ట్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే, మనకి మెడిసిన్స్ని, వ్యాక్సినేషన్స్ని మారుమూల ప్రదేశాలకి చేరవేయడం కోసం డ్రోన్స్ని వాడబోతున్నారన్నమాట. ఇది ఎవరి ఇనిషియేటివ్? మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. ఎవరెవరితో కలిసి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటే, నీతి ఆయోగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, హెల్త్ నెట్ గ్లోబల్. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3తో టైఅప్ అయ్యి కొలాబరేషన్, అంటే ఈ 3తో కలిసి మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ డ్రోన్స్ని ఎవరు తయారు చేశారు, ఏం చేయబోతున్నాయి ఈ డ్రోన్స్ వచ్చేసి జాయింట్గా PHFI అండ్ మారుట్ డ్రోన్స్ అనే సంస్థలు కలిసి చేసినాయి అన్నమాట. ఈ PHFI అంటే ఏంటి అంటే, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. ఈ PHFI మరియు మారుట్ డ్రోన్స్, ఈ రెండు కలిసి డ్రోన్స్ని తయారు చేసినాయి అన్న. అయితే ఈ డ్రోన్స్ ఏమేమి క్యారీ చేయగలవు, ఏమేమి మోసుకెళ్ళగలవు అంటే, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్. అంటే ఒక డ్రోన్ వచ్చేసి 4 రకాల బాక్సుల్ని తీసుకెళ్ళగలదు అనమాట రిమోట్ ఏరియాస్కి. అయితే ఈ 4 బాక్సులు ఏంటి అంటే, ఒక బాక్స్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్, అంటే 2 నుంచి 8 డిగ్రీ సెంటిగ్రేడ్, బాక్స్ 1 వ్యాక్సిన్స్ని తీసుకెళ్తుంది అనుకుందాం. ఈ బాక్స్ వచ్చేసి బ్లడ్ని తీసుకెళ్తుంది. మనకి బ్లడ్ ఏ టెంపరేచర్లో ఉండాలి? 15 to 24 డిగ్రీ సెల్సియస్. అలానే ఇదొక టైప్ ఆఫ్ టెంపరేచర్. ఒక డ్రోన్ వచ్చేసి 4 రకాల టెంపరేచర్స్ కలిగిన బాక్స్ని తీసుకెళ్ళగలుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే,
ఇప్పుడు ఒక డ్రోన్ అన్నీ ఒకే టైప్ ఆఫ్ బాక్సులు తీసుకెళ్ళింది అనుకుందాం. ఏమవుతుంది? అదైతే ఉట్టి వ్యాక్సిన్స్ని తీసుకెళ్ళగలుగుతుంది, లేదా ఉట్టి బ్లడ్ని తీసుకెళ్ళగలుగుతుంది, లేదా ఓన్లీ ఇంకేవో మెడిసిన్స్ని తీసుకెళ్ళగలుగుతుంది, కానీ అన్నిటినీ కలిపి తీసుకెళ్ళలేదు. అందుకని 4 రకాల బాక్సులను ఒకేసారి తీసుకెళ్ళగలిగేటట్టు చేశారు. అయితే ఈ బాక్సుల యొక్క ప్రామాణ్యత ఏంటి అంటే మెయింటైన్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ అనమాట. ఒక్కో బాక్సు ఒక్కో టెంపరేచర్ని మెయింటైన్ చేయగలరు. సో ఒకసారిగా బ్రీఫ్గా చూసుకుంటే మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ప్రాజెక్ట్ దీన్ని లాంచ్ చేసింది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ ప్రాంతంలో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ డ్రోన్స్ ఏంటంటే మెడిసిన్స్ని, వ్యాక్సిన్స్ని రిమోట్ ఏరియాస్ అంటే మారుమూల ప్రదేశాలకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఈ డ్రోన్స్ ఏమేమి తీసుకెళ్ళగలవు అంటే 4 రకాల పెట్టెల్ని తీసుకెళ్ళగలవు. ఒక్కో బాక్స్ వచ్చేసి మీకు ఒక్కో టైప్ ఆఫ్ టెంపరేచర్, అంటే ఒకటి 1 to 2 degrees సెంటిగ్రేడ్, ఒకటి 2 to 8 degrees సెంటిగ్రేడ్, ఒకటి 8 to 12 degrees సెంటిగ్రేడ్, ఇలా అవసరాన్ని బట్టి 4 రకాల బాక్స్లు 4 రకాల టెంపరేచర్స్ని మెయింటైన్ చేయగలవు. కాబట్టి ఒక దాంట్లో వ్యాక్సిన్స్, ఒక దాంట్లో బ్లడ్, ఒక దాంట్లో మందులు, ఇంకో దాంట్లో ఇంకోటి తీసుకెళ్ళగలుగుతాం అన్నమాట. ఇది మనకి చాలా అవసరం. ఎందుకంటే మారుమూల ప్రదేశాలకి మనము నార్మల్ టైంలో తీసుకెళ్ళడమే చాలా కష్టం. అన్నీ మోసుకెళ్ళి చాలా టైం పడుతుంది, చాలా శ్రమ అధికం. అలాంటిది ఇంకా అత్యవసర సమయాల్లో తీసుకెళ్ళాలంటే ఇంకా తల ప్రాణం తోక్కొచ్చినట్టే. అందుకని మామూలు టైంలోనూ అలానే అత్యవసర సమయాల్లోనూ ఎప్పుడైనా సరే ఈజీగా మెడిసిన్స్ని మారుమూల ప్రదేశాలకు కూడా యాక్సెసిబుల్గా ఉంచడం కోసం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్స్ గ్లైఫోసేట్. అసలు ఏంటి గ్లైఫోసేట్ చూద్దాం. ఈ గ్లైఫోసేట్ అనేది ఒక హెర్బిసైడ్ అనమాట. హెర్బిసైడ్ అంటే ఏంటి? ఇక్కడే రాశాను చూడండి, కలుపు సంహారకం. ఇప్పుడు పొలాల్లో పంటలు పండించేటప్పుడు మనము ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాము. కలుపు సంహారకాలని, వీడ్స్ని తీయడానికి వాడుతూ ఉంటాం. ఎక్కువగా దీన్ని వచ్చేసి మనకి కాటన్ ఫార్మ్స్లో వాడుతున్నారు. పత్తి, బీటీ కాటన్ చేస్తాం కదా, పండిస్తాం కదా, అక్కడ వాడతారనమాట. అయితే దీన్ని ఎందుకు బ్యాన్ చేసింది అంటే ఇది కార్సినోజెనిక్ అంటే ఏంటి? కాజెస్ క్యాన్సర్ అనమాట. క్యాన్సర్ కారకం కాబట్టి దీన్ని ఫస్ట్ పాయింట్ దీని గురించి బ్యాన్ చేసింది. ఇంకొకటి ఏంటి అంటే ఇల్లీగల్గా దీన్ని హెచ్డిబిటీ కాటన్ని ఉత్పత్తి చేయడానికి వాడుతున్నారనమాట. సో ఈ ఇల్లీగల్ కల్టివేషన్ అరికట్టడానికి, అలాగే ఈ క్యాన్సర్ కారకం కాబట్టి 2 విషయాల గురించి తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు బ్యాన్ చేసింది? మే 2021లో బ్యాన్ చేయడం జరిగింది. ఏం చేశారు? కంప్లీట్గా అంటే 100% బ్యాన్ అనమాట. అసలు వాడడానికి వీళ్ళేది అగ్రికల్చర్లో తెలంగాణలో దీన్ని. నెక్స్ట్ వచ్చేసి జిఎస్డిపి అంటే ఏంటి? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే తెలుగులో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం అంటే MOSPI అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇది మనకు ఒక మినిస్ట్రీ అనమాట సెంట్రల్ గవర్నమెంట్లో, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, MSOPI షార్ట్ ఫామ్. ఫుల్ ఫామ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇది ప్రతి సంవత్సరము కూడా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తుందన్నమాట. అయితే యాజ్ పర్ లేటెస్ట్ రిపోర్ట్ మన తెలంగాణ జిఎస్డిపి ఎంత పెరిగింది? 31.12% ఇంక్రీజ్ అయిందన్నమాట. అంటే ఏంటి అంటే 2011-12 సంవత్సరం నుంచి 2021-22 సంవత్సరం వరకు ఈ 10 years టైంలో మన తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 31.12% పెరగడం జరిగింది. ఇది ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏ రాష్ట్రంతో కంపేర్ చేసినా కూడా హైయెస్ట్ అనమాట. ఇంత గ్రోత్ రేట్ పర్సెంటేజ్లో ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకు దక్కలేదు. మొట్టమొదటిసారిగా మన తెలంగాణ గవర్నమెంట్కి దక్కింది, తెలంగాణ రాష్ట్రానికి దక్కింది ఈ 31.12% అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది 10 సంవత్సరాల కాలానికి 31.12%. మీకు ఎగ్జామ్లో ఇంకోలా అడగచ్చు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అదేంటి అంటే 2020-21 సంవత్సరానికి తెలంగాణ ఎంత జిఎస్డిపి గ్రోత్ రేట్ని సాధించింది? ఇది వచ్చేసి 17%. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఆప్షన్స్లో ఈ 2 కూడా ఇస్తారు. మీరు వాళ్ళు ఏం అడిగారు అన్నది ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ నాకు ఇది తెలుసు జిఎస్డిపి ఎంత పెరిగిందంటే 31.12% పెరిగిందని ఇది గుర్తుపెట్టుకుని ఇది కొట్టేస్తాం మనము. అక్కడ వాడు ఏం అడిగుండొచ్చు? 20-21 సంవత్సరం కూడా అడిగుండొచ్చు. ఈ 10 సంవత్సరాల కాలానికి 31.12%, లేటెస్ట్ 1 year కాలానికి 17%. ఇది మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే మన భారతదేశంలో మొట్టమొదటిగా మహిళల కోసం
ఏర్పాటు చేయబడ్డ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడ ఏర్పాటైంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు? ఫిక్కీ మరియు తెలంగాణ గవర్నమెంట్. ఫిక్కీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి నేను బ్రీఫ్గా చెప్తాను. అయితే ఈ ఫస్ట్ ఇండస్ట్రియల్ ఉమెన్స్ పార్క్ అనేది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సుల్తాన్పూర్ అనే ఏరియాలో ప్రారంభించడం జరిగింది 50 ఎకరాలలో. అయితే దీని పేరేంటి అంటే FLO ఇండస్ట్రియల్ పార్క్. FLO అంటే ఏంటి? ఫిక్కీస్ లేడీస్ ఆర్గనైజేషన్. ఇక్కడ రాశారు చూడండి, ఫిక్కీస్ లేడీస్ ఆర్గనైజేషన్. ఈ ఫిక్కీస్ లేడీస్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఫిక్కీలో మనకి ఫిక్కీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇదొక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట, ఆల్ ఇండియా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అందులో ఉమెన్ వింగ్ అనేది 1983లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ డిపార్ట్మెంట్ మరియు మన తెలంగాణ గవర్నమెంట్ కలిసి మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్ అనే ఏరియాలో 50 ఎకరాలలో FLO ఇండస్ట్రియల్ పార్క్ని ప్రారంభించాయన్నమాట. ఇది మన భారతదేశంలోని మొట్టమొదటి ఉమెన్ ఓరియంటెడ్ ఇండస్ట్రియల్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అట్లాస్. ఈ అట్లాస్ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత ఒక అఫీషియల్ అట్లాస్ అనేది ఇప్పటివరకు లేదన్నమాట. దాన్ని మొట్టమొదటిసారిగా ప్రిపేర్ చేసి అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ అట్లాస్ని ఎవరు లాంచ్ చేశారు? ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్ మిస్టర్ బి వినోద్ రాయ్. ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్ బి వినోద్ కుమార్, రాయ్ అన్న కదా, బి వినోద్ కుమార్, ఈయన లాంచ్ చేయడం జరిగింది. ఈ అట్లాస్ అనేది ఎవరు రికగ్నైజ్ చేసింది? SOI సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా రికగ్నైజ్ చేయబడిన అఫీషియల్ అట్లాస్ని మన ప్లానింగ్ కమిషనర్ డెప్యూటీ చైర్మన్ మిస్టర్ బి వినోద్ కుమార్ గారు లాంచ్ చేశారు. ఇందులో ఏముంటే మన తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ 33 డిస్ట్రిక్ట్స్ మ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఈ మ్యాప్ని ఎవరు తయారు చేశారు అంటే విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ అనే సంస్థ తయారు చేసింది. తర్వాత వచ్చేసి రాక్ మ్యూజియం. ఏంటి రాక్ మ్యూజియం ఎక్కడ చేశారు అంటే మన హైదరాబాద్లో మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఓపెన్ రాక్ మ్యూజియాన్ని ప్రారంభించారనమాట. ఏంటి రాక్ మ్యూజియం అంటే 35 రకాల రాళ్లను ప్రదర్శిస్తారనమాట. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం. ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్లో. ఏమేమి ఉంటాయి అందులో? 35 రకాల రాళ్లను ప్రదర్శించబోతున్నారు. నెక్స్ట్ అర్బన్ ఫారెస్ట్ యాప్. ఏంటి ఈ యాప్ అంటే మన అర్బన్ ఏరియా అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి కదా, వీటి చుట్టుపక్కల తెలంగాణ ప్రభుత్వం 35 అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ని డెవలప్ చేసిందనమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అర్బన్ ఫారెస్ట్ యాప్లో ఉంటాయి. అయితే దీన్ని ఎవరు లాంచ్ చేశారు? మన ఫారెస్ట్ మినిస్టర్ మిస్టర్ ఇంద్రకిరణ్ రెడ్డి గారు లాంచ్ చేశారు. ఇది ఎవరు ప్రారంభించారు దీన్ని? లాంచ్ చేసింది వచ్చేసి ఫారెస్ట్ మినిస్టర్. కానీ అసలు దీని ఇనిషియేటివ్ ఎవరిది అంటే తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసిన ఈ అర్బన్ ఫారెస్ట్ యాప్లో 35 అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి? వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాల చుట్టూ ఉంటాయి అన్నమాట. దీన్ని లాంచ్ చేసిన ఆయన ఇంద్రకిరణ్ రెడ్డి గారు. ఎవరైనా అంటే మన ఫారెస్ట్ మినిస్టర్. తర్వాత వచ్చేసి BTPS. ఏంటి BTPS? భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఇది ఎక్కడుంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు అనే ఏరియాలో ఉందన్నమాట. ఇది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ప్రారంభించిన థర్మల్ పవర్ స్టేషన్. దీన్ని ఎవరు ఫౌండేషన్ వేశారు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మార్చి 28, 2017 సంవత్సరంలో దీనికి ఫౌండేషన్ వేశారనమాట. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ థర్మల్ పవర్ స్టేషన్ అన్నమాట. అయితే ఇది రీసెంట్గా మనకు న్యూస్లో ఉంది. ఎందుకుంది? 100% పవర్ జనరేషన్ మొదలైంది ఇందులో. అంటే ఇందులో 4 విభాగాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి మెల్లమెల్లగా స్టేజ్ వైజ్గా ఓపెన్ అవుతూ వస్తూ లేటెస్ట్గా అన్ని 4 విభాగాలు 100% కెపాసిటీతో స్టార్ట్ చేయడం మొదలయ్యాయి అన్నమాట. అయితే ఈ BTPS యొక్క 100% కెపాసిటీ ఎంత అంటే 1080 మెగావాట్లు అనమాట, 1080 మెగావాట్స్. అయితే దీని ఓనర్ ఎవరు అంటే TS జెన్కో దీని బాధ్యతలను చూసుకుంటుంది అనమాట. దీని ఆపరేటర్ తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. మీకు ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వచ్చు అంటే హూ ఈజ్ ద ఆపరేటర్ ఆఫ్ BTPS?
ఆప్షన్స్లో టీఎస్ జెన్కో ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, టీఎస్ జెన్కో కదా, సో టీఎస్ జెన్కో పెట్టేస్తాం ఎగ్జామ్లో. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాడు దీని ఓనర్ని అడుగుతున్నాడా, ఆపరేటర్ని అడుగుతున్నాడా, అది ఇంపార్టెంట్. ఈ సిఓడి అంటే ఏం లేదండి, కమర్షియల్ ఆపరేషన్స్ డిక్లరేషన్. 100% స్టార్ట్ చేశాము అని అఫీషియల్గా ఒక డిక్లరేషన్ ఇచ్చిందనమాట ఇది. దాని గురించి ఈ మొత్తం మనకి రీసెంట్గా న్యూస్. నెక్స్ట్ మనము ఇంపార్టెంట్గా అడిగేది ఏంటి అంటే, తెలంగాణలో హైకోర్టు ఉంది కదా, దాని చీఫ్ జస్టిస్ల గురించి అడుగుతారు. ఇప్పటిదాకా మనకి ఎంతమంది చీఫ్ జస్టిస్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? 4 అనమాట. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి టీబీ రాధాకృష్ణన్. ఈయన జనవరి నుంచి ఏప్రిల్ వరకు 2019 సంవత్సరంలో ఉన్నారు. ఈయన మన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. హూ ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అని అడుగుతారు, అప్పుడు టీబీ రాధాకృష్ణన్ ఇస్తారు మీరు. ఆయన తర్వాత రాఘవేంద్ర సింగ్ చౌహాన్. ఈయన జూన్ 2019 నుంచి జనవరి 2021 వరకు ఉన్నారనమాట. అంటే హైయెస్ట్ ఇప్పటిదాకా ఉన్నది ఈయననే. హిమ కోహ్లీ జనవరి టు ఆగస్ట్ ఇన్ 2021. 2021లో జనవరి నుంచి ఆగస్ట్ వరకు ఉన్నారు ఈవిడ. ఇప్పుడు లేటెస్ట్గా సతీష్ చంద్ర శర్మ గారు మొదలయ్యారు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణగా. ఈయన 2021 అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు మనకు చీఫ్ జస్టిస్గా ఉన్నారనమాట. ఈ 4 ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి టీబీ రాధాకృష్ణ గారు, తర్వాత రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు, తర్వాత హిమ కోహ్లీ గారు, తర్వాత సతీష్ చంద్ర శర్మ గారు. ఈయన లేటెస్ట్. ఈవిడ 8 నెలల పాటు చేసింది 2021లో, అంటే జనవరి నుంచి ఆగస్ట్ వరకు. హైయెస్ట్ టైం వచ్చేసి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు జూన్ 2019 నుంచి జనవరి 2021 వరకు ఉన్నారన్నమాట. మొట్టమొదటి ఆయన వచ్చేసి 2019లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 నెలలు పనిచేసిన టీబీ రాధాకృష్ణ గారు మన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ తెలంగాణ. మన తెలంగాణలో ఎన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి? మొత్తం 9 ఉన్నాయి. వీటిని నేను ఒక టేబుల్ లాగా వేసి చెప్పేస్తాను మీకు. ఒకటి వచ్చేసి కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1977. మీరు ఒక పని చేయండి, ఈ పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకుని పట్టేసేయండి, ఓకేనా? మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి, ఏదైనా మర్చిపోయినా కూడా గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు చాలా ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటారనమాట. ఏటు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ రామప్ప టెంపుల్ దగ్గర ఉంటుంది. కావల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ జన్నారం ఆదిలాబాద్. శివరాం వైల్డ్ లైఫ్ శాంక్చురీ మంథరి అండ్ మంచిర్యాల్. మంజీరా క్రోకోడైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సంగారెడ్డి మెదక్ జిల్లా. నాగార్జున సాగర్ శ్రీశైలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ శ్రీశైలం దగ్గర. పాకల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వరంగల్ దగ్గర. పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ మెదక్ దగ్గర. ప్రాణహిత ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్తో కలిపి ఉంటుంది, మంచిర్యాల దగ్గర ఉంటుంది. ఇవన్నీ ఏ సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ అయినాయి అనేది కూడా ఇచ్చాను. ఇది ఒకసారి ఈ పేజ్ ఒకటి స్క్రీన్ షాట్ తీసేసుకుని లేదా ఏదైనా బుక్లో నోట్ చేసుకుని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి నేషనల్ పార్క్స్. మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 కూడా మనకి హైదరాబాద్లోనే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కేబీఆర్ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్. తర్వాత వచ్చేసి మహావీర్ హరిణ వనస్థలి. తర్వాత వచ్చేసి మృగవని నేషనల్ పార్క్. ఈ 3 నేషనల్ పార్క్స్ ఇన్ తెలంగాణ. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వచ్చేసి మనకి 9, నేషనల్ పార్క్స్ వచ్చేసి 3. ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఏంటి? ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశ ప్రభుత్వం దీన్ని లాంచ్ చేస్తుంది అన్నమాట, పబ్లిష్ చేస్తుంది. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 1987వ సంవత్సరం నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తారనమాట. ఇది ఏ డిపార్ట్మెంట్ కింద? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ కింద రిలీజ్ అవుతుంది. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు 2021లో 17వ ఎడిషన్ని రిలీజ్ చేశారు. ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1987వ సంవత్సరం నుంచి కూడా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఇది ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తుందంటే, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ అండ్ పబ్లిష్డ్ బై యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు. ఎప్పుడు పబ్లిష్ చేశారు రీసెంట్గా అంటే 2021వ సంవత్సరంలో పబ్లిష్ చేశారు. ఇది ఎన్నోసారి అంటే 17వసారి. ఈ రిపోర్ట్లో ఏముంది అంటే మన మొత్తం భారతదేశ జోగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ 24.62% ఉందంట 2021 సంవత్సరం వచ్చేసరికి. అయితే ప్రీవియస్ రిపోర్ట్కి ఇప్పటికి
హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయిన స్టేట్స్ ఏవి అంటే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత మన తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, జార్ఖండ్. ఈ 5 టాప్ 5 స్టేట్స్ అన్నమాట. ఏరియా వైజ్గా ఏది లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఏ స్టేట్స్లో ఉంది అంటే ఫస్ట్ హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర. ఇందులో మన ఏపీ, తెలంగాణ లేవు. మన తెలంగాణ, ఏపీ ఇందులో ఉంది. ఫారెస్ట్ కవర్ ప్రీవియస్ రిపోర్ట్కి ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఇంక్రీజ్ అయింది అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, జార్ఖండ్. అదే హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఏ ఏరియాలో ఉంది అంటే మొత్తం ఆ రాష్ట్ర ఏరియాలో, ఆ రాష్ట్ర వైశాల్యంలో ఎక్కువ పార్ట్ ఫారెస్ట్ ఏరియా ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఫస్ట్ మధ్యప్రదేశ్ వస్తుందన్నమాట. మనము ఫారెస్ట్ కవర్ పర్సంటేజ్లో చూసుకుంటే కనుక టోటల్ జాగ్రఫికల్ ఏరియాతో కంపేర్ చేసి ఇండియాలో ఫస్ట్ వచ్చేసి మిజోరాం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్. ఇవన్నీ ఏంటి మనకి 7 సిస్టర్స్లోకి వస్తాయి. మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పర్సంటేజ్లు అంటే 7 సిస్టర్స్. ఇప్పుడు మిజోరాం వచ్చేసి ఎంత పర్సంటేజ్ ఉంది దాని జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ అంటే 84.53%. అరుణాచల్ ప్రదేశ్కి 79.33%, మేఘాలయకి 76%, మణిపూర్కి 74.34%, నాగాల్యాండ్కి 73.90%. ఇలా మీరు పర్సంటేజ్ జాగ్రఫికల్ ఏరియా అంటేనేమో 7 సిస్టర్స్ని గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఏరియా వైజ్ అంటే మాత్రం మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర. అంటే మనకి ఇండియాలో ఇక్కడ మిడిల్లో ఉంటాయి కదా, ఈ స్టేట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అదే లాస్ట్ రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ పెరిగిన ఏరియాస్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, జార్ఖండ్. ఈ 5 స్టేట్స్ వస్తాయి అన్నమాట. ఇంకొక విషయం ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ని షార్ట్ ఫామ్లో MOEFCC అంటారనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఇది ఇట్లా కూడా అడగచ్చు మిమ్మల్ని ఎగ్జామ్లో. MOEFCC అనే మినిస్ట్రీ ఏ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది ఫర్ ఎవ్రీ 2 years అని కూడా అడగచ్చు మిమ్మల్ని. సో ఇవాళ చాలా కరెంట్ అఫైర్స్ విషయాలు నేర్చుకున్నారు కదా. అయితే ఒక విషయం, ఈ వీడియోని ఒకసారి విని వదిలేకుండా ఒక 2-3 సార్లు వినండి. ఏమవుతుందంటే రిపీటెడ్గా వినడం వల్ల సబ్కాన్షియస్ మైండ్లో గుర్తుండిపోతాయి ఇవన్నీ. అంటే ఇవాళ వింటున్నారు కదా, ఒక 24 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి వినండి, అంటే రేపు. తర్వాత ఒక వారం రోజులకి, మళ్ళీ నెల రోజులకి ఒకసారి. ఇలా గనక చేశారంటే మర్చిపోవడం అనేది జరగదు. మీకు బోర్ కొట్టినప్పుడో, చదివి విసుగొచ్చినప్పుడో, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఊరికే ఈ వీడియో ప్లే చేసుకుని ఒకసారి విని చూడండి మీకు వీలున్నప్పుడు. ఓకేనా? నా మాట విని ట్రై చేసి చూడండి ఒకసారి. సరే, ఇంక సెలవు.